రైట్ రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రుమాన్ గారు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఒకసారి వర్షం తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎసెన్షియల్లీ ఏదైతే రాహుల్ గాంధీ గారు, మా ప్రియ నేత, భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు లాస్ట్ వీక్ ప్రజెంటేషన్ చేసి దేశ ప్రజల మధ్యలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అవినీతి అక్రమాలు చేస్తుందో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ బెంగళూరు సెంట్రల్ అనే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మహదేవ్పుర అనే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క డేటాని తీసుకొని మేము ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దీనికి చేయాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మేము ప్రతిసారి ఓడిపోతున్నప్పుడు ఆల్వేస్ వీ హీన్ టెలింగ్ ఈవీఎంస్ ట్యాంపర్ చేస్తున్నారు, ఈవీఎంస్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఆరోపణ ఏదైతే చెప్తున్నారో దాని మీద మేము శ్రద్ధ పెడుతూ వచ్చాము. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు మేము డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మేము ప్రతిసారి అడుగుతూ, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ, లెటర్లు రాస్తూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మాట్లాడుతూ అడుగుతూ ప్రతిసారి అడిగితే వాళ్ళు ఏనాడు కూడా మాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేదు. మాకు ఇచ్చింది ఏంటి అని అంటే పేపర్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మాత్రమే. అది కూడా చాలా కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని రోజులు స్టార్ట్ అయ్యే ముందు, ఎలక్షన్స్ యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు మాకు ఇచ్చినారు. అంతమంది 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఓటర్ శాతం 80% కింద మీరు తీసుకుంటే దాదాపు 100 కోట్లు ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఉన్నటువంటి భారతదేశంలో ఇది ప్రాక్టికల్గా పాసిబులా? ఓటర్ లిస్టు చూడడానికి, పేపర్ పట్టుకొని చూడడానికి ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. పాసిబుల్ కానందువలన మేము ఇది చూడలేకపోయాము. ఎలక్షన్స్ జరిగిన తర్వాత మాకంటూ కింద నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో యాత్ర చేసి భారత ప్రజల మధ్యలోకి మేము పోయినప్పుడు మా కోఆర్డినేటర్లు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల మధ్యకు పోతున్నప్పుడు మాకు ఒక అనాలిసిస్ అనేది మాకు వచ్చింది. మేము దాదాపు ఇక్కడ మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్పేసి, ఇక్కడ తెలంగాణలో దాదాపు 12 నుంచి 13 ఎంపీలు మేము కలవబోతున్నామని చెప్పేసి, అక్కడ కర్ణాటకలో కూడా నేను ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ చెప్తున్నానో నేను స్వతహాగా ఒక అబ్జర్వర్ కింద అక్కడికి పోవడం జరిగింది. అక్కడ పోయి మేము డేటా కలెక్ట్ చేసుకున్నాము, మేము ఒక వార్ రూమ్లు పెట్టుకున్నాము, మేము అనాలిసిస్ చేసుకున్నాము. మేము 100% ఆ యొక్క పార్లమెంట్ గురించి నేను చెప్తున్నాను. నేను 90,000 ఓట్లతో మేము గెలవబోతున్నామని చెప్పేసి మాకు అనాలిసిస్ ఉంది. ఇక్కడ తెలంగాణలో 12 నుంచి 13 గెలవబోతున్నామని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. అయినా సరే ఇక్కడ 8 వచ్చినాయి. అక్కడ చాలా తక్కువ నెంబర్లు రావడం వల్ల మాకు ఇది రిజల్ట్స్ భిన్నంగా జరుగుతున్నాయి. హర్యానాలో కూడా నేను పోయాను, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అలానే జరిగింది. అంటే ఇది ఎక్కడో దాల్మే కాలా అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. అప్పుడు మేము ఒక టీం కింద రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈగల్ టీం అని ఏర్పాటు చేసుకొని, ఎక్స్పర్ట్స్ని తీసుకొని, డేటా అనలిటిక్స్ టీమ్ని తీసుకొని, మేము ఆ రోల్స్ మొత్తం తీసుకొని ఆర్టీఐ యాక్ట్ కింద మేము అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు మాకు మీరు చూసినటువంటి క్రమంలో 7 ఫీట్లు అంటే 2 నుంచి 300 కిలోల పేపర్లు వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క పేపర్ని, ప్రతి ఒక్క ఓటుని, ప్రతి ఒక్క ఓటర్ డీటెయిల్ని మేము కంప్యూటరైజ్ కింద చేసుకున్నాము. ఇది ఏంటండి, ఒక్క పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గురించి మేము మాట్లాడితే మేము ఇవన్నీ తీసుకొని కంప్యూటరైజ్ చేసుకోవడానికి 6 నెలల టైం పట్టింది మాకు. 6 నెలల్లో మాకేమర్థమైందండి, 5 కేటగిరీల కింద మేము వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి అనుగుణంగా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి చట్టాలు ఉన్నాయండి. ఎలక్షన్స్ దేశంలో ఫ్రీ అండ్ ఫేర్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, ఎలా కండక్ట్ చేయాలా, ట్రాన్స్పరెంట్గా ఎట్లా చేయాలా, బ్యాటిల్ గ్రౌండ్ ఎట్లా ఇవ్వాలా అని చెప్పేసి చట్టాలు ఉన్నాయి మనకి. ఆ చట్టాలకు అనుగుణంగా వారు ఓటర్ లిస్టులని క్రమంగా క్లీన్ చేయాలా ఎలక్షన్స్ వచ్చే ముందు. ఆ యొక్క డ్యూటీ ఎవరిదండి? ఎలక్షన్ కమిషన్ దండి. ఆ ఎలక్షన్ కమిషన్ ఈ బీజేపీ వాళ్ళతో కీలు బొమ్మగా మారి ఆ పని చేయకుండా అన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. డిజిటల్ అప్లికేషన్ ఉందండి, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీ అని ఉంటుందండి, ఫోటో సిమిలర్ ఎంట్రీ అని ఉంటుందండి. ఈ అప్లికేషన్స్లో మీకు ఎలక్షన్ కమిషన్ వారు కూర్చొని క్లీన్ చేసే ప్రక్రియ, చాలా ఈజీగా చేసే ప్రక్రియ ఉందండి. కానీ వాళ్ళు చేయలేదు.
ఒక ఉదాహరణకి నేను చెప్తాను 5 కేటగిరీస్ కింద చెప్పినప్పుడు ఫేక్ ఓటర్స్ ఉన్నారండి. ఫేక్ ఓటర్స్, మైగ్రెంట్ ఓటర్ అండ్ డెత్ ఓటర్స్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే రూఫ్ కింద నేను చట్టం ప్రకారం చెప్తున్నాను మళ్ళా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ 1951లో సెక్షన్ 19 నుంచి సెక్షన్ 23 మధ్యలో ఉందండి. ఏమని ఉందండి? హౌ టు కండక్ట్ ద ఎలక్షన్స్ గురించి, హౌ టు క్లీన్ అప్ ద రోల్స్ అని చెప్పేసి, ఓటర్ రోల్స్ అని చెప్పేసి. దాంట్లో ఏముందండి? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆర్డీఓ ర్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు పోయి ఓటర్ ఎవరైనా నమోదు చేసుకుంటే, ఒకవేళ ఒక ఇంటి కింద 6 కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ స్వతహాగా తను ప్రాథమికంగా అక్కడికి వెళ్ళి ఆ ఆర్డీఓ గారు అక్కడ వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి 1, 2, 3, 4, 5, 6 కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళని చూసి వాస్తవంగా 6 కంటే ఎక్కువ ఉన్నారా అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓల మీద ఉందండి. అది చేయాల్సింది ఎవరండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వీళ్ళు చేసినారా అండి? చేయలేదు. కాబట్టి ఒక ఇంట్లో 80 ఓట్లు వచ్చినాయండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు, 300 ఓట్లు ఎట్లా వస్తాయండి? చట్టం అనుమతించడం లేదు. చట్టంలో 6 కంటే ఎక్కువ ఉండకూడదని ఉంది. ఒకటే రూఫ్ కింద 6 కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ ఆర్డీఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు 7 మంది కానీ 7 నుంచి మళ్ళీ మిగతా 6 మందిని ఇంకో హౌస్ నెంబర్ కింద అలాట్ చేసి 10-1-24 అని ఉంటే 10-1-24/1 అని ఇచ్చి వాళ్ళని ఆ ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సిన, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్ నెంబర్లు 00 ఎక్కడైనా ఉంటుందా అండి? ఇంత అపహాసం చేస్తారండి. భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారండి మీరు? ఇంత జోక్గా చేసినారండి. మాక్ ఆఫ్ డెమోక్రసీ జరిపోయిందండి. డెమోక్రసీ లేదండి, డెమోక్రసీ లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ లాగా ఎలక్షన్ కమిషన్ ని చేతిలో పెట్టుకొని, సిబిఐని చేతిలో పెట్టుకొని, ఈడీని చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటున్నారు. కానీ భారతదేశ ప్రజలు దీన్ని క్షమించరు. 100% దీన్ని తిప్పికొడతాం, ప్రజల్లో తీసుకుపోతాం. దీన్ని ప్రజల్లో తీసుకుపోయిన తర్వాత మేము దీన్ని మాత్రం చట్టపరంగా వీరికి న్యాయస్థానంలో శిక్ష పడేలాగా మేము పనిచేస్తాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా చెప్పండి. అందరికి నమస్తే అండి. ఒకసారి లైన్ క్లియర్ లేదు రాజశేఖర్, అస్సలు క్లియర్ లేదు. వాయిస్ వినిపిస్తుంది? మా వాయిస్ ఇప్పుడు